సో అంటే మన హిందువులలో ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. సో అంటే ఒక్కో దేవుని పూజిస్తూ ఉంటారు. సో పూజిస్తున్నారు కదా, మీరు అన్నారు కదా అవును, ఇద్దరికి వేరు వేరు అని చెప్పి. అవును, ఎక్కడైనా కానీ శివుడికి సంబంధించిన భక్తులు కానీ రాముడికి సంబంధించిన భక్తులు కానీ మేము పొడుచుకు నేను చంపేస్తాను, నువ్వు రాముడు చంపేస్తే, నువ్వు శివుని చంపేస్తే నేను చంపేస్తా అని ఎక్కడన్నా మీరు విన్నారా? వినలే. బట్ నేను మీకు చెప్పడం జరిగింది, వైష్ణవుల గురించి నేను మాట్లాడాను. సో దీని గురించి నేను మాట్లాడలేదు. లేదు, వాళ్ళైనా పర్వాలేదు. మీరు శివుడిని ఆరాధిస్తే మేము చంపేస్తాము, లేదంటే మీరు విష్ణువుని ఆరాధిస్తే మేము చంపేస్తామని ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మీకు? అట్లా కనిపించారా? ఇప్పుడు కనిపించలేదు, నాకు కూడా కనిపించలేదు, మీకు కూడా కనిపించలేదు. సో అంటే ఎప్పుడైనా మనము ఎవరన్నా మనకు వీళ్ళు ఉంటారు కదా ప్రవచనకర్తలు, సో వాళ్ళల్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు మా దేవుడు ఈయన ఇది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి ఇప్పుడు కూడా జరుగుతున్నట్టే కదా, లేవంటారు? నాకైతే కనిపించలేదు. మరి ఎవరు అన్నది? ఓకే, ఒకవేళ మీరు అన్నట్టు మీ ఉద్దేశం నాకు అర్థమైంది. చిన్నజీయర్ స్వామి వారు ఎప్పుడు ఒకప్పుడు అన్నట్టు ఇప్పుడు అన్నట్టు లేరు అన్నారు. లేదు అంటే చిన్నవి ఇప్పుడు ఎప్పుడో 2012కి సంబంధించినవి, అప్పుడు మా టీవీకి సంబంధించిన, అప్పుడు మా టీవీ లోగో వేరుంది. అది ఏ సందర్భంలో అన్నాడో ఏమన్నాడో మనకు తెలీదు. ఆ ముక్క మాత్రమే కట్ చేసుకొని చెప్పేసరికి మన వాళ్ళు నిజంగానే అని అనుకుంటారు. అది మరి ఎంతవరకు వాస్తవం అనేది మేము ఎప్పుడు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మేము అడగలేదు. అడిగితే మాకు చెప్తుండే కావచ్చు, మేము అడగలేదు, మేము తెలుసుకోలేదు కూడా. కానీ ఒకటి శివకేశవులు ఇద్దరు సమానమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నది ఏమీ లేదు. సో ఇద్దరు సమానమే. సో మీ ఇద్దరిలో ఎక్కువ ఎవరు? తనే కాదు, మా ఆయననే. సమానమే అన్నారు, సమానమే అని చెప్పొచ్చు కదా. నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ చూడండి, ఇది స్టూడియో అంటే ఐ మీన్ పబ్లిక్ డొమైన్, అవునా? అవును. కానీ నాకు అనుకోకుండానే నేనే గొప్ప నేను చెప్పుకోవచ్చు, నేను తనే అని చెప్పేసా, నేనే ముందు చెప్పా. సేమ్ అలాగే శివుడిని దగ్గరికి వెళ్ళి మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే విష్ణువుని అని చెప్తాడు. నేను ఒకటి చెప్తాను, విష్ణువు దగ్గరికి వెళ్ళి ఎవరు ఆరాధిస్తున్నారు అంటే శివుని అని చెప్తాడు. ఇది కూడా గొప్ప అంటే సెల్ఫిష్ అనుకుంటారని చెప్పేసి అట్లా కవర్ చేసి లేదు 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 అంటే శివతత్వం ఏదైతుందో, విష్ణుతత్వం ఏదైతుందో అది అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇలాంటి సమాధానాలు వస్తాయి. ఇది మేము అనుకున్నాం, ఏమైనా అనుకోలేదు.